హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. శీతాకాలం ప్రారంభమైన ఈ సమయంలో చిలకడ దుంపలు మార్కెట్లలో విస్తారంగా కనిపిస్తాయి. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే ఈ చిలకడ దుంపలు రుచికరంగా ఉండడంతో పాటు శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చలిని తట్టుకునే శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయని, శరీరాన్ని చలిగాలుల ప్రభావం నుంచి రక్షిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. చిలకడ దుంపల్లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు ఏ, సి, బి6 అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవన్నీ కలిపి చిలకడ దుంపలను శీతాకాలంలో సరైన స్నాక్ ఎంపికగా నిలబెడుతున్నాయి. అయితే మధుమేహం ఉన్నవారిలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు చిలకడ దుంపను తినొచ్చా? మధుమేహం ఉన్నవారు కూడా చిలకడ దుంపలను ఆహారంలో చేర్చుకోవచ్చని తెలుపుతున్నారు డాక్టర్లు. సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే చిలకడ దుంపలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం, రక్తంలో చక్కెర స్థాయిలపై పెరగకుండా నియంత్రణలో ఉంచడంలో ఇవి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండడంతో చక్కెర శోషణ నెమ్మదిగా జరిగి రక్త చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని ఆయన వివరించారు. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని మితంగా సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. వండే విధానం కూడా చాలా ముఖ్యమని తెలిపారు. ఉడికించడం లేదా నిప్పుల మీద కాల్చి తినడం ఉత్తమమని, పైగా ఎలాంటి టాపింగ్స్, తీపి పదార్థాలు లేదా ఇతర కలుపులు ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా వేరే పదార్థాలతో కలిపి తింటే రక్త చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. శీతాకాలంలో అందుబాటులో ఉండే ఈ చిలకడ దుంపలు రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి కూడా ఇవి అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.